మాది గంగనగూడెం. నా పేరు లత, మా వారి పేరు సతీష్. నా సాక్ష్యం ఏంటంటే 2017లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగాము. ఇక మళ్ళీ సెకండ్ టైము ప్రెగ్నెన్సీ రావట్లేదు. రాకపోతే 2024లో ఇక్కడ స్వస్థత అని ప్రార్థన చేస్తుంటే బిడ్డలు కలుగుతున్నారని చెప్పారు. మా అమ్మోళ్ళ ద్వారాగా నేను 2024లో అక్టోబర్ నెలలో వచ్చాను. అక్టోబర్ నెలలో వచ్చిన తర్వాత దేవుడికి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకుని, దేవా నేను 7 నెలలు వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ అవ్వాలి, నా పాపకి 8 సంవత్సరాలు వచ్చినాయి, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్టోబర్లో వచ్చాను 24లో. మళ్ళీ 2025 జనవరి నెల వచ్చేటప్పటికి 4 నెలలు వచ్చేటప్పటికి నేను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయిన తర్వాత నేను దేవుడికి వందనాలు చెప్పుకున్నాను. 8 సంవత్సరాలు వచ్చినాయి దేవా, నాకు రెండో గర్భఫలం రాలేదు అనుకున్నాను. ప్రార్థన చేసుకుని ఇసాకయ్య గారికి చెప్పాను. నీకు ఇస్తారు పోమ్మా అన్నారు ఇసాకయ్య గారు. 2025లో జనవరి నెలలో కన్సీవ్ అయ్యాను. నేను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందండి అన్నాను. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన కానించి నాకు ఇతరవేకంగా కొంచెం బ్లీడింగ్ అవుతానే ఉంది. ఆమె స్కాన్ చేసి, అమ్మ అంత బ్లీడింగ్ అయిందంటే ఇంకెందుకు ఉంటుందమ్మా, బేబీ పోయిందా అని అంది. స్కాన్ చేసి, అమ్మ నీ బేబీకి ఏం కాలేదు, అంత బ్లీడింగ్ అయినా సరే దేవుడు నీ గర్భఫలం నిలబెట్టాడమ్మా అంది. అన్న తర్వాత బాగానే ఉందమ్మా, బేబీకి ఏం ప్రాబ్లం రాలేదు, చెడు రక్తమే పోయింది కానీ మంచి రక్తం పోలేదు, బేబీకి కూడా ఏం అవ్వలేదు అంది. అన్న తర్వాత నేను అట్టాగే వస్తూ ఉంటున్నాను. 5వ నెల వచ్చేదాకా బ్లీడింగ్ కనపడుతూనే ఉండేది. ఆమె ఏమో వెళ్ళినప్పుడల్లా మేడం బ్లీడింగ్ అవుతుంది మేడం అంటే, నీకెందుకు అవుతుందమ్మా అని ఆమె అనేది. దేవుడికి మొరపెట్టుకుంటానే ఉండేదాన్ని. దేవుడు అమ్మాయిని ఇచ్చాడు. ఇదే నా కొద్ది సాక్ష్యం. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ గర్భఫలం వచ్చింది. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక.